ప్రపంచంలోనే 9 కోట్ల సభ్యత్వంతో అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఆ పార్టీని అధిగమించి 11 కోట్ల మందిని సభ్యులుగా ఆనాడు చేర్చడం జరిగింది. ఆ తర్వాత 3 సంవత్సరాలకు ఒక్కసారి ఇంకొక 10% మందిని యాడ్ చేసుకుంటూ ఉంటాం. కనుక 2019వ సంవత్సరంలో జరిగినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏదైతే ఉన్నదో దానిలో 8,70,00,000 మందిని చేర్చడం జరిగింది అదనంగా. సో ఆ 11 కోట్లు ప్లస్ ఈ 8 కోట్లు కనుక మనం చూసుకున్నట్లయితే 18 కోట్ల సభ్యులు ఈనాడు భారతీయ జనతా పార్టీకి ఉన్నారు కార్యకర్తలు. ఆంధ్ర రాష్ట్రంలో 2014వ సంవత్సరంలో దగ్గర 25 లక్షల మందిని ఆనాడు చేర్చడం జరిగింది. ఆ తర్వాత తిరిగి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసినప్పుడు 2019లో అదనంగా ఇంకొక 7 నుండి 8 లక్షల మందిని చేర్చడం జరిగింది. కనుక దగ్గర 35-36 లక్షల సభ్యులు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఉన్నారు అనేది మనకు అర్థమవుతున్నటువంటి విషయం. అయితే 6 సంవత్సరాలకు ఒకసారి సంపూర్ణంగా సభ్యత్వం చేయాలి. 2014లో జరిగింది. మళ్ళీ మధ్యలో ఈ కరోనా వాటి వలన కొంచెం జాప్యం జరిగింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మొన్న మే జూన్లో చేయవలసి ఉన్నప్పటికీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి 1 సంవత్సరం దాన్ని పొడిగించి నడ్డా గారి జాతీయ అధ్యక్ష హోదా ఏదైతే ఉందో దాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు మళ్ళీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సభ్యత్వ నమోదు కార్యక్రమం అయిన తరువాత సంపూర్ణంగా సంస్థాగత పరమైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతాయి. అంటే జాతీయ అధ్యక్షులు కావచ్చు, రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు, జిల్లా అధ్యక్షులు కావచ్చు, ఇవన్నీ కూడా అప్పుడు మార్పులు చేర్పులు సంస్థ